ఈ 1,50,000 కోట్లు ఏ రకంగా సమకూర్చుకోవాలి, కేంద్రం నుంచి ఏ రకంగా సహకారం వస్తుంది అనేటువంటి విషయం ఎన్నికలు అయ్యాక తప్పనిసరిగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. సంక్షేమ భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తుంది. ఇక్కడ ఎన్నికలు అయ్యాక ఆలోచిస్తే గతంలో సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేయలేదన్న అపప్రదే తెలుగుదేశం గద్దె దిగడానికి కారణమైంది. ఇప్పుడు ముందుగా మీరు అందరూ కూర్చుని ఆలోచించి ఆ సూపర్ 6కి తోడు మిగతా వాటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తారా, లేకపోతే కనుక అదే మీది అని వేరు కాన్సెప్ట్లు చెప్తారా? అలాగే ఉండదండి. కూటమి తరపున ఏదైతే చెప్పారో దాని తాలూకు మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికే. అంటే కూటమి తరపున మేనిఫెస్టో చేస్తారు, అసలు చేయాలి. కొన్ని కామన్ పాయింట్స్ తీసుకుని ఒక మేనిఫెస్టో చేయాలి కదా. అంటే ఆల్రెడీ సూపర్ 6 అని వాళ్ళు ఒక స్కీమ్ పెట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొన్ని, ఆయనేమో షణ్ముఖ వ్యూహం అన్నారు. ఇప్పుడు మీరు అంటే ముగ్గురు కలిపి ఒక కొత్త లిస్ట్ తయారు చేస్తారా, ఎవరిది వాళ్ళే అంటారా? అది చూడాలని పార్టీ నిర్ణయం. ఉమ్మడి మేనిఫెస్టో అనేది జనరల్గా కూడా ప్రయత్నం. అప్పుడు ఇవి మళ్ళీ ఎవరి ఇండివిజువల్ అవి పక్కన పెట్టాల్సి వస్తుంది కొన్ని. ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పబ్లిక్కి సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కావాలంటారు. ఈ సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు గారి టైంలో 2014-19లో అద్భుతంగా జరిగింది, 2019-24లో ఏమీ జరగలేదు అని జనం దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం ఉంది. సంక్షేమం అభివృద్ధి రెండు ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అయితే 14-19 బాగా జరిగిందండి. ఇప్పుడున్న ప్రభుత్వం మీద సంక్షేమం ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, అభివృద్ధిని పక్కన పెట్టేసి, ఈవేళ రాష్ట్రంలో అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు రోడ్ల పరిస్థితి బాగుందా లేదా రాష్ట్రంలో చెప్పండి. 14-19లో అప్పుడు ప్రతి సంవత్సరం కూడా